ఓనరు చాలా వరకు మ్యాక్స్ టు మ్యాక్స్ అవే వచ్చాయి బట్ నాకు. ఇనిషియల్ స్టేజెస్ లో అయితే ఇలాంటి క్యారెక్టర్స్ డెఫినెట్లీ వస్తూ ఉంటాయి కదా, అవును, ఎందుకంటే అవును. ఇండస్ట్రీలోకి రావాలనుకున్న ఆఫ్ వాళ్ళు కోర్స్ ఎలాంటివైనా వస్తాయి. బట్ చేస్తున్నారు అంటారు ఏంటంటే కదా. మనం ఒకటి బోర్డర్ పెట్టుకున్నప్పుడు దాన్ని క్రాస్ చేయొద్దు అన్న ఒక ఇదిలో ఉన్నానన్నమాట నేను. ఓకే. బేసిక్‌గా నాకు నేను కంఫర్ట్‌గా చేసే రోల్సే కదా నేను చేసేది. నాకు అలా చేయాలని నాకు అస్సలు లేదు. నేను చేయదలుచుకోలేదనమాట అవి. సో, వెయిట్ చేస్తున్నా ఒక మంచి 'మురారిలో' హీరోయిన్ లాంటి క్యారెక్టర్ గాని, ఓకే. అండ్ 'మహాబలిలో' కూడా చూస్తే ఎక్కడ రొమాన్స్ గాని ఎలా ఉండదు. జస్ట్ పల్లెటూరు అమ్మాయి, లంగావోణి వాళ్ళ డాడీ ఒక ఫాదర్‌కి ఎంత మదర్ లేకపోతే ఫాదర్ ఎలా చూసుకుంటారో ఒక అమ్మాయిని ఎంత బుజ్జగిస్తూ, అంటే హార్ట్‌లో పెట్టుకొని పాపని చూసుకుంటూ, చదువుకోవాలి, నా కూతురు బాగుండాలి, మంచి అబ్బాయికి పెళ్లి చేయాలి. ఇలా ఆ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది కాబట్టి అందులో నేను అంత ఇన్వాల్వ్ అయ్యి చేశాను. నాకు నచ్చిన రోల్. ఓకే. ఓకే. ఇంకా ఇప్పుడైతే అసలు మ్యాక్స్ 2 రావట్లేదు. సో, రీసెంట్‌గా ఒక 2 స్టోరీస్ వచ్చాయి. ఒకటైతే మీరు రొమాన్స్ చేయగలరా? ఎక్స్‌పోజ్ చేయగలరా? లేదు సార్ నేను అసలు బట్ అట్లా చాలా క్యారెక్టర్స్, చాలా మిస్ రోల్స్ చేసుకున్నాను. చేసిపోయి ఉంటాయి చాలా కదా. మిస్ బట్ చేసుకున్నాను. ఇదే కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఒక పెద్ద మూవీలో వచ్చి అట్లా అంటే ఫర్దర్ గా మీకు పెద్ద మూవీలో వస్తే అప్పుడు చేస్తారా? లేదు. ఏ మూవీ అయినా సరే యాక్ట్ చేసేది నేనే గదా! సో, నేను చేయలేనండి. అలా అస్సలు చేయలేను. అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి మీకు? తిను వైష్ణవి ఉంది గదా! వైష్ణవి సో, చైతన్య. తను స్టార్టింగ్ మూవీలోనే మంచి పేరు తెచ్చుకుంది. తను చేయాల్సిందే. అంటే తనకు ఆ కంఫర్ట్ ఉంది. నాకు ఆ కంఫర్ట్‌నెస్ లేదనమాట. సో, నా వరకు అయితే అంత ఓవర్ చేయలేను. మినిమమ్ ఏదైనా సరే మినిమమ్ ఒకటుంటుంది. అంతవరకే చేయగలను. అది ఎలాంటి రోల్స్ వచ్చినా సరే. మినిమమ్ అంటే కొన్ని లిమిటేషన్స్, కొన్ని బౌండరీస్ మీరు యెస్. పెట్టుకున్నారు. బట్ నేను వాట్ ఈస్ దట్ పెట్టుకున్నాను. మినిమమ్? మినిమమ్ అంటే ఒక హగ్, ఇక్కడ కిస్ అలాగైతే అబ్జెక్షన్ లేదు నాకు. దానికి కాకుండా హగ్ చేసుకోవాలి, న్యూడ్‌గా అంటే సెమీ న్యూడ్‌గా కనిపించాలి. అలా అయితే నేను చాలా వరకు ఆలోచించే ఆ స్క్రిప్ట్‌కి కొన్ని చెయ్యాలి మీరు తప్పదు అంటే మేబీ థింక్ చేయొచ్చేమో గానీ ఓవర్‌గా అయితే అస్సలు. ఓకే. బట్ ఫస్ట్ మూవీస్‌లోకి రావాలి యాక్టింగ్ అంటేనే మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. మనం ఎక్స్‌పెక్ట్ గూడా అవును, చేయం. అవును, ఫర్దర్‌గా అవును, వచ్చే ఆపర్చునిటీస్ మీద బేస్ అయి ఉంటది గదా. అవును. సో, ఆ మైండ్‌సెట్ లేదా మీకు ఫస్ట్ నుండి? లేదండి. అస్సలు లేదు. ఓకే. అండ్ మీరొచ్చింది గూడా కాస్టింగ్ దాని నుండి గదా. సో, గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఎక్కడైనా రోల్స్ ఉన్నప్పుడు పిక్ జేస్తారు, పిలుస్తారు అండ్ ఆల్సో. అండ్ దాని సరౌండింగ్ గూడా చాలా కాంట్రోవర్సీస్ ఉన్నాయి. మనం చూసి మాట్లాడి విసిగెత్తిపోయాం. బట్ స్టిల్ మీకలాంటి ఎక్స్‌పీరియన్సెస్ గాని, ఎందుకంటే ఫస్ట్ టూ మచ్ ఫస్ట్ థింగ్ అండి. లోనే అడిగేస్తారు గదా. టూ మచ్ థింగ్స్ ఉన్నాయి నాకు అలాంటివి. నిజం చెప్పాలంటే పెద్ద మూవీస్‌కి ఎవరు అడుగురు. ఓకే. ఈవెన్ 'లగ్గం' చేశా నేను. అండ్ తర్వాత ఆ ఫిల్మ్ నేమ్ చెప్పొచ్చో లేదో తెలీదు. పీపుల్ మీడియా వాళ్ళదొకటి చేశా. ఎవరేం మాట్లాడలేదు. నాకు అందులో డైలాగ్స్ ఉన్నాయి. మంచి మంచి స్క్రీన్ టైమింగ్స్ ఉన్నాయి. ఎవ్వరేం మాట్లాడలేదు. ఈ చిన్న సినిమాలు ఏదైతే ఉన్నాయో రిలీజ్ అయితాయో లేదో అన్నట్టు కొత్త కొన్ని హీరోలండి. సగం చేస్తారు, ఆ! కొన్ని వదిలేస్తారు కదా! అవును. వాళ్ళేంటంటే పర్టిక్యులర్‌గా ఒక అమ్మాయిని యూజ్ చేసుకుందాం అన్న మైండ్ సెట్‌తో ఒక ఫిల్మ్ అని అడ్డం పెట్టుకుంటారు. చిన్న సినిమా వాళ్ళు నాకు తెలిసినంత వరకు. పిలుస్తారు ఆఫీస్‌కి. ముందే చెప్పొచ్చు కదా ఫోన్ కాల్‌లో. మా టైం వేస్ట్ అనవసరంగా. అలాగా రీసెంట్‌గా కూడా ఒక 2 మంత్స్ శ్రీనగర్ కాలనీలో ఒకటి మేము వెబ్ సీరీస్ చేస్తున్నాం, మూవీస్ చేస్తున్నాం అని పిలిపిచ్చారు. ఆయన కాల్ కూడా కాదు. అక్కడే ఉన్నాను. వేరే పర్సన్ ఉన్నారక్కడ. చెప్పడం కూడా కాదు. మెసేజ్ చేశారు. ఆర్ యూ ఓకే? కంఫర్టబుల్ విత్ మీ అని పెట్టారు. పెట్టి నో సార్ ప్లీజ్ డోంట్ మైండ్. ఐ డిడ్ంట్ డూ దట్ అని చెప్పేసి పెట్టాను. వెంటనే డిలీట్ చేసేసారు మెసేజ్. ఓకే. సో, ఆ రోజు నేను చాలా హోప్ పెట్టుకొనెళ్ళాను. అంటే నేను ఆల్రెడీ మూవీస్ చేశాను. నేను కొత్త అమ్మాయినేం కాదు. యాక్టింగ్ వైస్ చూసే కదా ఎవరైనా తీసుకునేది. సో, హార్ట్ అక్కడ బ్రేక్ అయిపోయిద్దనమాట కొన్ని సిట్యుయేషన్స్ చూస్తే. అలా ఒక 5-6 ఆఫీసెస్‌లో నాకు జరిగిన ఎక్స్‌పీరియన్స్ చాలానే ఉన్నాయి. కొన్ని అయితే స్టార్టింగ్‌లో ఏడ్చుకుంటూ వచ్చేసాను ఇలా అడుగుతారు అని చెప్పేసి. చాలానే ఉన్నాయండి అవి అయితే. ప్రతి అమ్మాయికి తప్పవు ఇలాంటివి. ఇండస్ట్రీలో కానీ ఎక్కడైనా సరే నాట్ ఓన్లీ ఇండస్ట్రీ. ఒక అమ్మాయి తనని బట్టే ముందుకు వెళ్ళగలదు. అన్నీ ఫేస్ చేయాలి. మనం స్ట్రాంగ్‌గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్ అంటేనే స్ట్రాంగ్‌గా ఉండాలి. అప్పుడు ఎవరేమన్నా సరే సొసైటీలో
ఎవడంత వాగినా సరే మనం ముందుకు వెళ్ళిపోవాలి. అప్పుడే నిలబడగలదు ఎక్కడైనా ఇండస్ట్రీ కానీ, ఏదైనా బయట వర్క్సే కానీ, ఆఫీసెసే కానీ ఓకే. స్ట్రాంగ్గా ఉండాలి అమ్మాయి, అంతే. అంతే కదా. అండ్ ఇంకా అంటే ఎక్స్పీరియన్స్ అయ్యారు కదా, మేబీ ఇనిషియల్ డేస్లోనే ఇలాంటివి వచ్చాయి కదా, మూవీస్ అంటే ఇలానే ఉంటాయేమో నాకెందుకు అన్న లేదు, ఆ థాట్ థాట్ రాలేదు ఎప్పుడు? లేదు. ఎందుకంటే కంటిన్యూస్గా నాకు నేను అలాంటివి ఫేస్ చేసింది లేదు. జస్ట్ అక్కడక్కడ కొంతమంది మాత్రమే. కాస్టింగ్ త్రూ వెళ్ళినప్పుడు నాకు అసలు అలాంటి ప్రాబ్లమే రాలేదు. ఎందుకంటే మిడిల్ ఈ పర్సన్ ఉన్నారు, ఏదన్నా ఉంటే ఇతను చూసుకుంటారు. మేము జస్ట్ షూట్కి వెళ్ళామా, ఆ రోజు ఈవినింగ్ కల్లా మనీ తీసుకున్నామా, అంతే. జస్ట్ ఆ పార్టీకి ఆ రోజు చేస్తాము, పేమెంట్ తీసుకుంటే వెళ్ళిపోతాం, అంతే. అంతవరకే. కానీ ఇంకా వేరే మేము ఫేస్ చేసిన లేదు. ఎప్పుడైతే మాకంటూ మేము ఇంకా కొంచెం ఫార్వర్డ్ వెళ్ళాలి, ఇంకా మంచి క్యారెక్టర్స్ రావాలి అన్న టైంలో ఇలాంటివి ఫేస్ చేశాను నేను. అలా అసలు నాకు ఒక్కటే డౌట్ అండ్ క్వశ్చన్, అలా ఎలా అడుగుతారు వేరే ఒక అమ్మాయితో ఇలా చేయాలి అని చెప్పేసి. అదొక్కటే అనమాట ఎప్పుడు ఉండిపోతుంది. ఆన్సర్ దొరకలేదు, దొరకదు దొరకదు నిజంగానే. ఎందుకంటే కొంతమంది ఏంటంటే ఫస్ట్ మీరు అన్నట్టుగా మా టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ చెప్పేయచ్చు కదా, మేము రాము అని అంటారు. అవును, కొంతమంది కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. ఇంత మనీ కాకపోతే ఇంత మనీ ఇస్తామని కూడా కన్విన్స్ చేస్తారు. ఓకే. సో మనీ గురించి కూడా డిస్కషన్ చేశారు? ఆఫ్ కోర్స్. మనీ అయితే టూ మచ్ అండి. అంటే పర్ డేకి నార్మల్ అయితే 2000 అంట, వితౌట్ ఏం చేయకుండా. చేసినట్టయితే 20,000 అంట. 20,000? 20,000. ఓకే. 20 కాదండి, 2 lakhs పర్ డే ఇచ్చినా సరే కాంట్ డూ ఎనీథింగ్. అసలు ఇలా అడగండి, ఇలా మాట్లాడకండి. ఒకవేళ మీరు ఇలా మాట్లాడలేక అయితే కూడా ప్లీజ్ కాంటాక్ట్ అవ్వకండి. ఎందుకంటే మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్ కదా అని మాట్లాడాను అంతే. ఓకే. ఇట్స్ ఓపెన్ సీక్రెట్ కదా, అందరికి తెలుసు. బట్ అరౌండ్ యూ కొంతమంది ఉండుంటారు, కొంతమంది దే చూస్ దట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.